శ్రీమంతుడు సినిమా కథ వివాదంలో డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని తేల్చెప్పింది కోర్టు. రచయితల సంఘం రిపోర్టు ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని తెలిపింది ధర్మాసనం. పిటిషన్ను వెనక్కి తీసుకుంటారా లేదా తమనే డిస్మిస్ చేయమంటారా అంటూ ప్రశ్నించింది. దాంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు కొరటాల శివ. శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ గతంలో రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకెళ్లారు. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని వాదించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీంకోర్టు తేల్చెప్పింది.